ధ్రువం దేవాధ్యావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చ ఆత్మధారయదాన్ ధ్రువం. అయం మధువర్గో 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 మధువర్గ. స్వామివారికి బ్రహ్మముళ్ళు వేస్తున్నామండి. అయ్యా ఒకసారి సీతారాముల కళ్యాణం చూదవరారు. మాంగళ్యధారణ. ఈ మాంగళ్యధారణ ఏంటంటే ఇందాక మామగారు ఏం చెప్పారు, ధర్మ అర్థ కామములతో చూసుకోమని చెప్పారు కదా, ఆయన చూసుకుంటామని అన్నారు. కానీ ఆయనకు అనిపించింది అనమాట ఇప్పుడు, అరే వాళ్ళ ఇంట్లో 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెరిగి తల్లిదండ్రుల్ని వాళ్ళ గోత్రాన్ని వాళ్ళ ఇంటి పేరుని అన్నిటినీ విడిచిపెట్టి చివరి దాకా నాతో ఉండడం కోసం మా ఇంటికి వచ్చింది కదా, అలాంటి అమ్మాయికి నేను ఏదైనా ఒక ప్రమాణం చేయాలి అనుకుంటాడు. చాలా మంది మంగళసూత్రాలు అంటే లైసెన్స్ అనుకుంటారండి. ఎంగేజ్మెంట్ ఏమో ఎల్లెల్లారు, వివాహమేమో లైసెన్స్ అలా అయిపోయింది. దాన్ని తీసి ఏం చేస్తున్నాం, రాత్రి పడుకునేటప్పుడు ఏమో తిండి కింద, ఉదయం స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ గోడల మేకలకి పెడుతున్నాం అనమాట. ముహూర్త శుభ ముహూర్త హస్తే ధ్రువం దేవాధ్యావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం నారయతాం ధ్రువం. చక్కగా స్వామివారికి సుముహూర్తం కూడా అయిపోయిందమ్మా. ఇప్పుడు మాంగళ్యధారణ తర్వాత మధుపర్కాలు పుష్పాలంకరణ అందరూ వచ్చి అక్షతారోహణ అంటే చక్కగా కూడా ఆ తలంబరాలు అందరి చేతుల్లో కూడా వేయిస్తాము. ఇప్పుడు మాంగళ్య గౌరి పూజ అనేటువంటిది జరుగుతుంది. ఇందాక పసుపులో తడిపినటువంటి టవల్స్ ఏవైతే ఉంచారో అవి నాకు కావాలమ్మా.